ఆత్మ లేకపోతే, దేవుని ఆత్మ మనలోకి రాకపోతే మన ఆత్మ మేల్కొనే అవకాశం ఉండదు. ఇప్పుడు మీ అపరాధముల వలనను పాపముల వలనను మీరేమై ఉన్నారు? చచ్చిన వారై ఉన్నారు. ఇప్పుడు చచ్చిన వాళ్ళకి ఏం రావాలి? ఏమండి మేము బతికే ఉన్నాం, మమ్మల్ని చచ్చినోళ్ళు అని తిడుతున్నారు ఏంటి అని అనుకోకండి. ఇప్పుడు అలా ఉత్తప్పుడు బోల్డ్ మంది తిడతారు, మేము చచ్చినోడా అంటారు. అప్పుడు మీరేం పట్టించుకోరు. కానీ బైబిల్ చెప్తుంది మీరేమై ఉన్నారు? చచ్చిన వాళ్ళమై ఉన్నారు. సో చచ్చిన వాళ్ళమై ఉండగా ఇప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించను అన్నాడు. క్రీస్తుతో పాటు బ్రతకడం అంటే క్రీస్తు ఎలా బ్రతికాడు? పరిశుద్ధాత్మతో తిరిగి బ్రతికాడు. సో ఇప్పుడు నువ్వెలా బ్రతకాలి? సో పరిశుద్ధాత్మతో బ్రతకకపోతే నువ్వు ఎలాంటి వాడవై ఉన్నావు? చచ్చిన వాడవై. ఈరోజు చాలా మంది 99% మంది క్రైస్తవులు స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? సంఘాలన్నీ ఐసీయూలో ఉన్నాయి. పిల్లరా, ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసులందరూ కొన ఊపిరితో ఉన్నారు. దేంతో ఉన్నారు? కొన ఊపిరితో ఉన్నారు. అంటే పేరుకి మాత్రమే అలా బతుకున్నారు, కానీ వాళ్ళలో ఏం లేదు, జీవం లేదు. పాటలు పాడుతున్నారు, జీవం లేదు. ప్రార్థన చేస్తున్నారు, జీవం లేదు. పరిచర్య చేస్తున్నారు, జీవం లేదు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏం లేదు, జీవం లేదు. జీవం ఎవరిలో ఉంటుందో తెలుసా? జీవము కలిగిన దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారిలోనే జీవం ఉంటుంది. హల్లెలూయా. అందుకనే భక్తుడు అన్నాడు, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో మా చేతులు దేనిని తాకి చూచెనో, కళ్ళారా మేము దేనిని చూచామో దానిని గూర్చి మేము మీకు సాక్ష్యం ఇచ్చుచున్నామని చెప్పాడు. పేతురు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా వారి మీదకు పరిశుద్ధాత్మ దిగి వచ్చెను అని దైవ గ్రంథం సెలవిస్తుంది.